ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అరటిగెల నుంచి వచ్చే అరటి పండ్లు అన్నీ సరిపోతాయని ఒక్క అరటిపండు కూడా కొయ్యకుండా ఆ అరటి చెట్టుకి అలానే ఉంచేశారు. ఒకరోజు సాయంకాలం టైంలో, చీకటి పడే టైంలో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. మరి ఇంటి దగ్గర ఎవరూ లేరు, తను ఒక్కడే ఉన్నారు. ఆయన కూడా తాళం వేసి వెళ్ళాలి. మరి అరటి చెట్టుకి అరటి గెల ఉంది కదా, అరటి గెల చాలా బాగుంది, పెద్ద పెద్ద అరటికాయలు ఉన్నాయి, ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారేమో అని ఒక డౌట్ వచ్చిందంట ఈ పాస్టర్ గారికి. వెంటనే ఏం చేశారో తెలుసా, వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిలబడి, యేసయ్యా, నా అరటిగెలు ఎవరు కూడా కోసుకొని వెళ్ళకూడదు, ఇక్కడ నీ దూతను కాపలా ఉంచు, నేను తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ అరటిగెలు పోకుండా కాపాడు, రేపు ఆదివారం నేను చర్చిలో సండే స్కూల్ చిన్న